ఇక్కడ ఏం జరిగినా వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి కారణం, వాళ్ళ ఆఫీసులో ప్రాబ్లం వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి కారణం. ఎవరి ఇంట్లో ఎవరి ఆఫీసుల్లో ఎక్కడ ఏం జరిగినా కూడా ఎవరన్నా సూసైడ్ చేసుకొని చచ్చిపోయినా జగన్మోహన్ రెడ్డి గారి కారణం. అసలు ఎంత విషం చిమ్ముతున్నారంటే రాష్ట్ర ప్రజలు కూడా గమనించండి. నిన్న అగ్ని ప్రమాదం జరిగింది ఎక్కడైతే నిధి భవన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం 2వ అంతస్తులో మంగళగిరిలో ఆటోనగర్లో ఉంది. అక్కడ నిన్న అగ్ని ప్రమాదం జరిగితే ఆ అగ్ని ప్రమాదానికి జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ ఎట్టి రాశారు. చూడండి, మదనపల్లెను తలపిస్తున్న ప్రమాదం అని హెడ్డింగ్ పెట్టారు, క్వశ్చన్ మార్క్ పెట్టారు. 300 మంది విధుల్లో ఉన్నారు, నష్టం పరిమితమే మంత్రి పయ్యావుల, నిధి భవన్ నుంచి వెలువడుతున్న దట్టమైన పొగలు అని పెట్టి అనుమానాలు ఎన్నో అని చెప్పి హెడ్డింగ్ పెట్టి అగ్ని ప్రమాదం జరిగిన తీరుపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. యాదృచ్ఛికమా లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఈ ఘటనకు పాల్పడ్డారా అన్న సందేహాలు కలుగుతున్నాయి. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రమాదాన్ని తలపించేలా ఈ ఘటన ఉంది. గత వైసీపీ ప్రభుత్వంలో ఆర్థిక శాఖలో అనేక అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. త్వరలో వాటికి సంబంధించిన ఆడిట్ జరగనుంది. అవి బయటపడకుండా ఉండేందుకు ఈ అగ్ని ప్రమాదాన్ని సృష్టించారా అనే అనుమానాలు పలువురు వ్యక్తం చేస్తున్నారు. మదనపల్లికి సంబంధించి కూడా మీరు ఇలానే తప్పుడు ప్రచారం చేస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు 50 కోట్ల రూపాయలకి మీ మీద పరువు నష్టం దావేశారు. మీ పత్రికల మీద ఇలాంటి దుష్ప్రచారమే చేస్తున్నారు. అయినా మీకు సిగ్గా ఎగ్గా అన్నం తినేవాడికైతే చెప్పొచ్చు, మీరు పశువుల దానా మిశ్రమాన్ని మొన్నటిదాకా తిన్నారు, ఇప్పుడు శృతి మించి బురదలు పొరులుతూ చూడండి, పందులు అవి తింటాయి చూడండి, అవి తిని రాస్తున్నట్టుగా ఉన్నారు ఈ వార్తలు. ఎక్కడ ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారికి ఆర్థిక శాఖలో అవకతవకలు జరిగినాయా? సంవత్సరం అయింది, ఏ గుడ్డిగాడిదిగా పళ్ళు తవ్వుతున్నారు మీరు? రోజు ఆరోపణలు చేయటం తప్ప మీరున్నటువంటి ఈ 11 నెలల కాలంలో ఆర్థిక శాఖలో అనేక అక్రమాలు జరిగాయి. ఇష్టం వచ్చినట్టుగా మీ నాయకులకి దోచిపెట్టేస్తున్నారు. ఎక్కడికక్కడ 1,62,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చారు. అప్పుల్ని ఏం చేశారు ఇప్పటివరకు లెక్కాపత్రం లేవు. అందుకని మీరే తగలబెట్టుంటారు. మీ బతుకులు అంతే కదా, ఇలా తగలబెట్టడం, పక్కన కొంపలను కూల్చడం, వాళ్ళ కొంపల్లోకి వెళ్ళి దూరి గొడవలు పెట్టడం, ఇవన్నీ మీ సంస్కృతి. కాబట్టి మీరు చేసిన దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీదకి నెట్టేయాలి ప్రతిదాన్ని. ఎక్కడ ఏం జరగనండి, చెప్పాను కదా, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి రోగం వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారే కారణం, ఎవరికి రోగం వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారే కారణం. ఇలాంటి వార్తలు ఎంత విషపూరితంగా ప్రజల మెదడులోకి విషాన్ని ఎక్కిస్తున్నారో, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత కక్షపూరితంగా వార్తలు రాస్తా ఉన్నారో, ప్రధాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లింక్ పెట్టి రాసి ప్రజల మెదడులో ఎలాంటి విషయాన్ని ఎక్కిస్తా ఉన్నారో దయచేసి ప్రజలు కూడా గమనించమని కోరుతా ఉన్నారు. ఎలా వాళ్ళు అడ్డంగా దొరికిపోతారా 2 పత్రికల వాళ్ళంటే, వాళ్ళు రాసే వార్తలోనే వాళ్ళు రాసిన తప్పు అనేది చెప్పకనే వాళ్ళే చెప్పుకుంటారు. మ్యాటర్ లోపలికి కొంచెం వెళ్తే ఎందుకంటే ఇక్కడ కిక్కూరు మనలేరు అని చెప్పి ఆంధ్రజ్యోతి హెడ్డింగ్. మద్యం స్కామ్లో పక్కాగా టెక్ ఆధారాలు, నేడు పూర్తి నివేదిక కోర్టుకు సమర్పణ, తప్పించుకునే అవకాశమే లేకుండా వచ్చు, అంతిమ లబ్ధిదారు ఎవరు అనే వివరాలను సిట్ ఇప్పటికే సేకరించింది. ఇప్పుడు దీనికి సంబంధించిన తిరుగులేని సాంకేతిక ఆధారాలను కూడా సిద్ధం చేసినట్టు విశ్వసనీయ సమాచారం. పక్కాగా ఆధారాలు ఉన్నాయి. సో ఎలా చేశారంటే, ఆ తర్వాత ఏమైందంటే, సైబర్ ఫోరెన్సిక్ ఏం తేల్చిందంటే, చాలా ఇంట్రెస్ట్గా రాస్తారండి బాబు. అసలు నమ్మేయాలి ఎవడైనా కూడా. అట్లానే ఈనాడు చూడండి, ఆ 5గురు విదేశాలకు చెక్కేశారు, మద్యం మాఫియా పాత్రదారులు, ప్రధాన పాత్రదారులు పరారు అని 6 ఫోటోలు వేశారు, 5 చెక్కేశారని. దీంట్లో హవాలా మార్గంలో డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి వాటి ద్వారా హవాలా మార్గంలో డబ్బుని తరలించారు విదేశాలకి. నిన్నే కదా బంగారం కొన్నారు అని రాశారు, మొత్తం బంగారం కొనేశారు అని చెప్పారు. మళ్ళీ ఈరోజు హవాలా మార్గంలో రాస్తారేంటి? ఒకదాని మీద క్లారిటీగా ఉండాలి కదా. మీ ఇష్టం, మీరు ఏది బుద్ధి పుడితే అది వార్త రాయటం. ప్రతిరోజు ప్రజల మెదడులోకి ఏదో ఒక విధంగా విషయాన్ని ఎక్కించాలి. ఎక్కడెక్కడలో ఏదో కుంభకోణం జరిగిపోయిందని చెప్పి వీళ్ళే పత్రికలు వీళ్ళే డిసైడ్ చేసి చెప్పేసి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టేయాలి. ఇదే వీళ్ళ ఫైనల్ టార్గెట్. జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా అరెస్ట్ చేయడం కోసం ఇవన్నీ ఏదేదో కట్టుకథలన్నీ అల్లేసి మొత్తం అక్కడ జరిగిపోయింది, ఇక్కడ ఇది జరిగిపోయింది. సొంత బ్రాండ్లు అని రాశారు. ఇక్కడ సొంత బ్రాండ్లతో మద్యం అమ్మకాలు చేసేది ఒకరు అని. ఎవరే సొంత బ్రాండ్లు? మేము సొంత బ్రాండ్ కాదు కదా, కొత్త బ్రాండ్ ఏది తీసుకొని రాలా, కొత్త డిస్టిలరీ ఏది తీసుకొని రాలా. నమస్తే, నేను మీ చంద్రశేఖర్. ఇప్పుడు మనం సిర్లసీమ 2 వెంచర్లో ఉన్నాం. ఈ సిర్లసీమ 2 ప్రత్యేకత ఏంటంటే, మా హయాంలో ఏ కొత్త డిస్టిలరీ రాలా, కొత్త బ్రాండ్ రాలా, మొత్తం చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి బ్రాండ్లే రెన్యువల్ చేసి ఆయన వెళ్ళిపోతే అయ్యే కంటిన్యూ అయినాయి. ప్రెసిడెంట్ మెల్ల కానీ, గవర్నర్ ఎదురు కానీ, భూమి కానీ అన్ని చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్లే. మళ్ళీ ఇప్పుడు వచ్చి నీ కొత్త బ్రాండ్లు, సొంత బ్రాండ్లు అంటే 99 రూపాయల పేరుతో చీప్ లిక్కర్ తీసుకొని వచ్చి 10 రూపాయలు కూడా విలువ చేయని సుమో విస్కీ, షార్ట్ విస్కీ, బెంగళూరు మాల్టెడ్ విస్కీ, కేరళ మాల్టెడ్ విస్కీ, బెంగళూరు బ్రాందీ, ట్రోపికోనా బ్రాందీ, 99 బ్రాందీ, రాయల్ ల్యాన్సర్ విస్కీ, అలానే 110 రూపాయలు
పేరుతో 130 రూపాయల పేరుతో ఏదో గుడ్ ఫ్రెండ్స్, మంచి స్నేహితులు విస్కీ అంట, ఓల్డ్ క్లబ్ అని చెప్పి న్యూ బ్రాండ్, ఇట్లాంటివన్నీ తీసుకుని వచ్చింది మీరు. సో తప్పుడు విధానాలు అవలంబించింది మీరు, స్కాములకు పాల్పడింది మీరు. ఇప్పుడు కూడా మార్జిన్ని 14%కి మద్యం దుకాణాలకు పెంచడం వల్ల 3,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఎక్సైజ్ శాఖ నష్టం వస్తూ ఉంది. దానివల్ల 5 సంవత్సరాల్లో 15,000 కోట్లు ప్రభుత్వానికి నష్టం. మరి ఈ 15,000 కోట్లు లాభం మద్యం షాపులకు వెళ్తుంది, మద్యం దుకాణదారులకు వెళ్తుంది కాబట్టి అక్కడి నుంచి ముడుపులు ఏ చిన్నబాబు ఏ పెద్దబాబులకి వెళ్ళి, అది కదా ఇప్పుడు రాయాల్సినటువంటి వార్త. దొరికిపోతారు, మీరు రాసినక్కడే దొరుకుతారు. నిన్న బంగారం అంటారు, ఈరోజు హవాలా అంటారు, రేపు పొద్దున మీ బొంద మీ బోల్ అని కూడా రాస్తారు. ఇది ఈరోజు బ్యానర్ ఐటమ్ కాదు, ఎక్కడ లోపల వేశారు. ఆటో నగర్ను గాలికి వదిలేశారు అని హెడ్డింగ్. విజయవాడ ఆటో నగర్ని దుర్గంధంలోనే 80,000 మంది కార్మికులు, రహదారుల పక్కనే 500 టన్నుల చెత్త. అంటే 20 రోజులుగా చెత్త కూడా ఎత్తేలేనటువంటి చెత్త ప్రభుత్వం కదా ఇది. మరి స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు చెత్త మీద పన్నేశారని చెప్పి చెత్తన్న డాష్లు అని బూతులు తిట్టారు కదా, ఆనా డాష్ ఈనా డాష్ అని. మరి ఇప్పుడు ఎవరిని తిడతారు? ఈడ అధికారులను తిడతారా, ముఖ్యమంత్రిని తిడతారా? తిట్టే దమ్ముందా? విజయవాడలోని ఆటో నగర్ ఇప్పుడు పెద్ద డంపింగ్ యార్డ్ లాగా మారింది. 20 రోజులుగా చెత్తను తరలించేవారు లేరు. పరిశ్రమలు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, దుకాణ సముదాయాలు వేల సంఖ్యలో ఇక్కడ ఉన్నాయి. దాదాపు 3,000కు పైగా ఇక్కడ కార్యాలయాలు ఉన్నాయి. వాటి ఎదురుగా రహదారుల పక్కన ఇప్పుడు కనీసం 500 టన్నులకు పైగా చెత్త పెరిగిపోయింది. 80,000 మంది కార్మికులు, వేల మంది ఉద్యోగులు నిత్యం దుర్గంధం మధ్య పనిచేయాల్సి వస్తుంది. ఏసీ గదుల్లో కూర్చొని పనిచేసే ఏపీఐసిసి జోనల్ మేనేజర్ నుంచి ఇలా ఐలా అధికారుల వరకు బయటకు వచ్చి చెత్త మధ్యలో కనీసం 1 గంట ఉండగలరా? 3 వారాలుగా